వెల్కమ్ టు స్పోర్ట్స్ అప్డేట్. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో అనేక ఈవెంట్లు జరుగుతూనే ఉన్నాయి. భారత్ ఇప్పటి వరకు మొత్తం 3 పతకాలు మాత్రమే సాధించింది. షూటింగ్లో ఈ పతకాలు దక్కాయి. అయితే ఇప్పటి వరకు ఒక్క బంగారు పతకం కూడా భారత్ ఖాతాలోకి రాలేదు. దీనికి అతిపెద్ద ఆశ టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతక విజేత నీరజ్ చోప్రా అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈసారి కూడా అతని నుంచి గోల్డ్ మెడల్ ఆశించవచ్చు. నీరజ్ చోప్రా గురించి మాట్లాడితే అతను టోక్యో ఒలింపిక్స్ సమయంలో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. దీనితో మొదటిసారి వెలుగులోకి వచ్చాడు. భారతదేశంలో నీరజ్ చోప్రా పేరు మారుమోగిపోయింది. అప్పటి నుండి అతను వెనుదిరిగి చూడలేదు. ఒకదాని తర్వాత ఒకటి అనేక ఈవెంట్లను గెలుచుకున్నాడు. ఇప్పటి నీరజ్ చోప్రా ఒలింపిక్స్ 2024 కోసం ప్యారిస్ చేరుకున్నాడు. ముందుగా నీరజ్ చోప్రా క్వాలిఫికేషన్ రౌండ్లో ఆడనున్నాడు. అక్కడే అర్హత సాధిస్తే అతను ఫైనల్లో ఆడతాడు. నీరజ్ చోప్రా ఆగస్టు 6న ప్యారిస్ ఒలింపిక్స్లో అర్హత సాధించి ఆ తర్వాత పురుషుల జావెలిన్ త్రోలో ఫైనల్స్కు ఆగస్టు 8న ఆడతాడు. నీరజ్ చోప్రా ఈసారి కూడా బంగారు పతకం సాధిస్తే చరిత్ర సృష్టిస్తాడు. భారత ఒలింపిక్ చరిత్రలో 2 స్వర్ణ పతకాలు సాధించిన తొలి వ్యక్తిగత అథ్లెట్గా రికార్డులకు ఎక్కనున్నాడు. ఒలింపిక్ భారత్కు చెందిన ఏ అథ్లెట్ కూడా ఇప్పటి వరకు 2 సార్లు భారత్కు బంగారు పతకం సాధించలేదు. హాకీతో పాటు ఏ ఈవెంట్లను 2 బంగారు పతకాలు రాలేదు. కానీ నీరజ్ చోప్రా భారత్కు 2 పతకాలు సాధించగలడు. నీరజ్ చోప్రా ఈసారి కూడా చాలా బలమైన పోటీదారునిగా పరిగణించబడుతున్నాడు. అతను ఈ చారిత్రాత్మక ఘనతను సాధించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ మొత్తం 3 పతకాలు సాధించింది. షూటింగ్లోనే ఈ 3 పతకాలు రావడం గమనార్హం. మను భాకర్, సరబ్జోత్ సింగ్, స్వప్నిల్ కోసాలే భారత్కు పతకాలు సాధించారు. ఇక అందరి ఆశ నీరజ్ చోప్రా పైనే ఉన్నాయి.